నమస్కారం, నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు స్టడీపెన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వెర్నియర్ క్యాలిపర్స్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ అయితే చూద్దాం. సో ఫిజిక్స్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా మీకు. సో దానికి సంబంధించి టోటల్ 20 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ ఒక్కొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక వీడియోలో ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ అయితే మీరు వీడియోస్ అయితే చూడవచ్చు. ఓకే, సో ఫస్ట్లీ ఇందులో మనం వెర్నియర్ క్యాలిపర్స్కి సంబంధించి అయితే చూద్దాం. సో ఇది అందరికీ తెలిసిందే. సో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చాలా ఈజీగా ఉంటుంది. బట్ ఇక్కడ మీరు ఈజీగా వచ్చేసరికి మీ ప్రొసీజర్ అనేది ఈజీగా ఉంటుంది, గుర్తుపెట్టుకొని రాయొచ్చు. బట్ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది కొంచెం మీరు చెక్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్లీ మీ క్వశ్చన్ వచ్చేసరికి వెర్నియర్ క్యాలిపర్స్ ఇచ్చారనుకోండి. సో ఇందులో మీరు త్రీ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి టు ఫైండ్ రేడియస్ ఆఫ్ స్పియర్ కనుక్కోవడానికి, అండ్ ఇంకోటి మాస్ ఆఫ్ ది స్పియర్, బ్రాస్ స్పియర్కి సంబంధించి, అండ్ ఇంకోటి టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది సిలిండర్. సో ఇట్లా ఓవరాల్గా 3 ఇస్తే మీరు ఖచ్చితంగా ఒక 2 అయినా ఖచ్చితంగా మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, సో మీకు వెర్నియర్ క్యాలిపర్స్కి సంబంధించిన క్వశ్చన్ వస్తే మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏం రాస్తారు, ఇచ్చిన క్వశ్చన్ రాస్తారు. యూజింగ్ వెర్నియర్ క్యాలిపర్స్ టు ఫైండ్ అని చెప్పి సో ఏదైతే ఉన్నాయో, సో ఫస్ట్ అవి ద వాల్యూమ్ ఆఫ్ ది గివెన్ స్పియర్, అండ్ అదేవిధంగా ద లెంత్ ఆఫ్ ది గివెన్ సిలిండర్, ద లెంత్ ఆఫ్ బ్రెడ్త్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్. ఓకే, సో ఇట్లా మీరు త్రీ చేయొచ్చు వెర్నియర్ క్యాలిపర్స్ నుంచి. సో ఈ 3 రాసుకుంటారు. దెన్ ఆపరేటర్స్ రాసుకుంటారు. ఏం కావాలి? వెర్నియర్ క్యాలిపర్స్, స్పియరు, సిలిండరు అండ్ గ్లాస్ ప్లేట్. సో డిస్క్రిప్షన్ అనేది మీరు ఓన్గా రాయొచ్చు. వెర్నియర్ క్యాలిపర్స్ ఈస్ ఆల్సో కాల్డ్ స్లైడ్ క్యాలిపర్స్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ మెటల్ స్ట్రిప్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ఏ మెయిన్ స్కేల్ బోత్ ఇన్ సెంటీమీటర్స్ అండ్ ఇంచెస్. సో ఇక్కడ మెయిన్ స్కేల్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ స్కేల్ అనేది కంప్లీట్గా మీకు లెంతీగా ఉంటుంది, చూసారా. సో మూవ్ అవ్వకుండా మీకు స్టేబుల్గా ఉన్న స్కేల్ అది. సో దాన్ని మెయిన్ స్కేల్ రీడింగ్ అంటారు. ఓకే, సో ఇంకొక స్కేల్ ఉంటుంది, అది మూవ్ అవుతూ ఉంటుంది, మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇది వచ్చేసరికి ఇందులో కూడా మనకి నెంబర్స్ స్కేల్ లాగా మీకు నెంబర్స్ అయితే అండ్ లైన్స్ ఉంటాయి. సో దీన్ని ఇక్కడ నుంచి స్టార్ట్. సో దీన్ని ఏమంటారంటే మనకి వెర్నియర్ కోఇన్సిడెన్స్ అంటారు. సో వెర్నియర్ స్కేల్ కానీ వెర్నియర్ కోఇన్సిడెన్స్ కానీ మనం ఏదైనా అనొచ్చు. ఇదేమో మెయిన్ స్కేల్ రీడింగ్, ఇదేమో వెర్నియర్ స్కేల్ రీడింగ్. ఓకే, సో ఒకవేళ ఇక్కడ ఏంటి మీకు స్పియర్ పెట్టారు. సో దీనికి సంబంధించిన ఇది ఎక్స్పెరిమెంట్ ఇది. సో ఒకవేళ మీకు సిలిండర్ ఇస్తే సిలిండర్, గ్లాస్ ప్లేట్ ఇస్తే గ్లాస్ ప్లేట్, ఏదైతే ఇస్తారో సో దానికి సంబంధించి కనుక్కోవాలి. ఓకే, సో అది. అండ్ ఒకసారి డిస్క్రిప్షన్ అనేది మీరు ఓన్గా ఒకసారి చదువుకోండి. సో ఇట్లా రాస్తారు కదా. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి టేబుల్. సో 3 రాసుకున్నారు. మీకు ఏదైతే ఏం రాసుకున్నారు అండ్ అది ఆపరేటర్స్ రాసుకున్నారు. అండ్ దెన్ డిస్క్రిప్షన్ అనేది మీరు ఓన్గా రాశారు. అది మీ సొంతగా రాసిన పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఓకే, ఎలా చేస్తారు ఏంటి అనేది వెర్నియర్ క్యాలిపర్స్కి సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్ అంతే. ఓకే, సో అండ్ నెక్స్ట్ వన్ టు ఫైండ్ రేడియస్ ఆఫ్ స్పియర్. సో ఫస్ట్ వన్ రేడియస్ ఆఫ్ స్పియర్. సో ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చూద్దాం. సో ఇందులో మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది, మీరు టేబుల్ వేసేటప్పుడు సీరియల్ నెంబర్ అనేది మీకు సీరియల్ నెంబర్ వేసుకోండి. ఇట్లా మీకు ఒక టేబుల్ వేసుకోండి, దానికి సంబంధించిన సీరియల్ నెంబర్స్ ఉంటుంది కదా. సో అది సీరియల్ నెంబర్ అనేది ఉంటుంది. అండ్ సీరియల్ నెంబర్ తర్వాత నెక్స్ట్ ఎంఎస్ఆర్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు, మెయిన్ స్కేల్ రీడింగ్. సో ఇక్కడ చూసారు కదా. సో ఏదైతే లెంతీగా ఒక స్కేల్ అయితే ఏదైతే ఉందో సో దాన్ని మనం మెయిన్ స్కేల్ రీడింగ్ అంటాం. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఇది మనకి ఎంఎస్ఆర్గా డినోట్ చేస్తాం, మెయిన్ స్కేల్ రీడింగ్. ఓకే, ఎంఎస్ఆర్ అని వేసుకోండి ఇన్ సెంటీమీటర్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెర్నియర్ కోఇన్సిడెన్స్ నథింగ్ బట్ ఇది క్యాలిపర్స్లో ఏదైతే ఉందో సో అదనమాట. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి, మెయిన్ స్కేల్కి వెర్నియర్ స్కేల్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్రాక్షన్ బై n ఇంటూ ఎల్సి లీస్ట్ కౌంట్. సో దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఇది మీకు ఎక్స్ట్రా ఫ్రాక్షన్ అని రాసుకోండి. నెక్స్ట్ లాస్ట్లో టోటల్ రీడింగ్. ఓకే, సో ఇక్కడ మీరు ఈ టేబుల్ ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ గుర్తుంటాయి. ఫస్ట్ వన్ సీరియల్ నెంబర్, నెక్స్ట్ ఎంఎస్ఆర్, నెక్స్ట్ వెర్నియర్ కోఇన్సిడెన్స్, నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్రాక్షన్ నథింగ్ బట్ లీస్ట్ కౌంట్ ఇంటూ n అనమాట. సో ఇప్పుడు వెర్నియర్ కోఇన్సిడెన్స్కి స్కేల్కి అండ్ లీస్ట్ కౌంట్ని మల్టిప్లై చేసి వేస్తాం ఇది. ఓకే, సో ఇక్కడ లీస్ట్ కౌంట్ ఎంత? లీస్ట్ కౌంట్ వచ్చేసరికి మనకి అన్ని దాంట్లో 0.01 ఉంటుంది. అండ్ ఎక్స్పెరిమెంట్లో లీస్ట్ కౌంట్ నథింగ్ బట్ 0.01 సెంటీమీటర్స్. ఓకే, సో అది మైండ్లో గుర్తుంచుకోండి. సో ఓకే, ఎల్సీ ఈజ్ ఈక్వల్ టు 0.01. సో ఇక్కడ ఎక్స్పెరిమెంట్ వచ్చేసరికి 6 చేశారు, మీరు కూడా 6 చేయాలి. అంటే 6 మెజర్మెంట్స్ తీసుకోవాలి. అది మీరు బై ఓన్గా వేసినా కానీ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఫస్ట్ ఒకసారి చెక్ చేయండి, కరెక్ట్గా వస్తుంది. సో దాన్ని కొంచెం అటు ఇటుగా వేసి ఒక నెంబర్ అటు ఒక నెంబర్ ఇటు ఒక 2 టైమ్స్ వేయండి, సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఎంఎస్ఆర్లో మీకు 1.8 ఉంది. సో ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలంటే, సో ఇప్పుడు మనం మెయిన్ స్కేల్ రీడింగ్ తీసుకున్నాం కదా. సో మెయిన్ స్కేల్ రీడింగ్ తీసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలంటే,
సో ఇక్కడ మనకి జీరో ఉంటుంది. ఈ జీరో అనేది మెయిన్ స్కేల్ రీడింగ్ దగ్గర ఎక్కడ ఆగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీరో ఉందనుకోండి, వెర్నియర్ కోఇన్సిడెన్స్లో మనకి జీరోతో స్టార్ట్ అవుతుంది కదా లైన్. సో జీరోతో స్టార్ట్ అవుతుంది, కొన్ని లైన్స్ ఉంటాయి 10 వరకు 12 వరకు ఉంటాయి. సో జీరోతో స్టార్ట్ అయ్యి ఇక్కడ జీరో నుంచి ఇక్కడ మెయిన్ స్కేల్ రీడింగ్ పైన మీకు కనిపిస్తుంది, ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో జీరో దగ్గర మీకు మెయిన్ స్కేల్ రీడింగ్లో 5 ఉందనుకోండి, సో 5 వేసుకోవాలి. 6 ఉంటే 6 వేసుకోవాలి, లేదా 1.3 ఉంటే 1.3. సో అట్లా మీరు మెయిన్ స్కేల్ రీడింగ్ దగ్గర మీరు అలా క్యాలిక్యులేషన్ చేస్తారు. మెయిన్ స్కేల్ రీడింగ్ అర్థమైంది కదా. సో వెర్నియర్ కోఇన్సిడెన్స్ జీరో నుంచి మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంతవరకు ఉంది అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. సో అది ఎంఎస్ఆర్ రీడింగ్. ఓకే, అది అయిపోయిన తర్వాత వెర్నియర్ కోఇన్సిడెన్స్ రీడింగ్. సో ఇందులో వెర్నియర్ కోఇన్సిడెన్స్ రీడింగ్ ఏంటి, ఇప్పుడు జీరో నుంచి మీకు ఏదైతే లైన్స్ ఉన్నాయో, ఈ వెర్నియర్ కోఇన్సిడెన్స్ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ వెర్నియర్ కోఇన్సిడెన్స్లో ఉన్న లైన్స్ అండ్ అదేవిధంగా మనకి మెయిన్ స్కేల్ రీడింగ్, ఈ రెండింటికి సంబంధించి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ లైన్ ఒకటి ఉంటుంది. సో స్ట్రైట్ లైన్ అంటే ఈ స్కేలు ఆ స్కేల్కి ఒకే స్ట్రైట్ లైన్ ఎక్కడైతే మీట్ అవుతుందో, సో ఆ జీరో నుంచి ఆ లైన్ ఎన్నో లైనో ఆ లైన్ కౌంట్ చేస్తాం. అర్థమవుతుందా. వెర్నియర్ క్యాలిపర్స్లో అంటే వెర్నియర్ కోఇన్సిడెన్స్ స్కేల్లో మనకి మెయిన్ స్కేల్కి సంబంధించి అండ్ వెర్నియర్ కోఇన్సిడెన్స్కి సంబంధించిన స్కేల్కి రెండింటికి ఒక లైన్ మ్యాచ్ అవుతుంది. ఈ లైన్స్ ఆ లైన్స్ ఒక లైన్ మ్యాచ్ అవుతుంది. ఆ లైన్స్ దగ్గర అది ఎన్నో లైన్, ఇక్కడ జీరో ఉంటుంది, జీరో తర్వాత ఒక లైన్ ఉంటుంది, నెక్స్ట్ సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్. సో ఇట్లా మీకు ఒక ఫిఫ్త్ లైన్ దగ్గర మెయిన్ స్కేల్ రీడింగు వెర్నియర్ స్కేల్ రీడింగు రెండు మ్యాచ్ అయ్యాయి. సో దాన్ని మనం ఏమంటామంటే వెర్నియర్ కోఇన్సిడెన్స్ అంటాం. ఎక్కడైతే మ్యాచ్ అయిందో అది అప్పుడు మీరు మెయిన్ స్కేల్లో కౌంట్ చేయకూడదు, వెర్నియర్ కోఇన్సిడెన్స్లో కౌంట్ చేయాలి. ఓకే, జీరో తర్వాత ఫస్ట్ లైనా, సెకండ్ లైనా, థర్డ్ లైనా, ఫోర్త్ లైనా, ఫిఫ్త్ లైనా. సో ఫిఫ్త్ లైన్ అనుకోండి 5. ఓకే, సో అలా మీరు వెర్నియర్ కోఇన్సిడెన్స్లో మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. సో ఇట్లా ఒక 6 టైమ్స్ చేయండి, మీరు అవే వేసినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో వేసిన తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్రాక్షన్, ఇది మీరు ఒకవేళ గుర్తుంచుకోలేదనుకోండి, లీస్ట్ కౌంట్ అనేది గుర్తుంచుకోండి. అంటే ఇప్పుడు మెయిన్ స్కేల్ రీడింగు, వెర్నియర్ కోఇన్సిడెన్స్, లీస్ట్ కౌంట్, టోటల్ రీడింగ్. సో ఇట్లా మీరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఏంటి మీకు వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఉందా. సో వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఎంతైతే వచ్చిందో సో దాన్ని 0.01తో మల్టిప్లై చేయండి. ఒకవేళ ఇక్కడ 1 వస్తే 0.01 వస్తుంది, ఇక్కడ 3 వస్తే 0.03 వస్తుంది, 2 వస్తే 0.02. ఇట్లా మీరు డైరెక్ట్గా వేసుకోండి. మల్టిప్లికేషన్స్ ఇవన్నీ మీకు మళ్ళీ మైండ్ చేంజ్ అవుతుంది. ఏవేవో చేస్తారు మల్టిప్లికేషన్స్ కూడా, కొంచెం ఇవి కూడా మల్టిప్లై చేయని వాళ్ళు చాలామంది ఉంటారు. క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా రాదు, ఎలా చేయాలి ఏంటని చెప్పి. సో అదేం లేకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 వచ్చింది అనుకోండి, లీస్ట్ కౌంట్ ఎంత 0.01. అప్పుడు ఆ 0.01 తీసేసి ఇక్కడ 3 వచ్చింది కదా 0.03 పెట్టేయండి, సరిపోతుంది. ఓకే, సో ఇట్లా మీకు క్యాలిక్యులేషన్స్ అన్ని చేసుకోండి. లేదా మీరు ఇక్కడ 3.1 వచ్చింది అనుకోండి, అప్పుడు మల్టిప్లై చేసుకోండి 0.01తో. సో సరిపోతుంది, అది మనకి లీస్ట్ కౌంట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మన టోటల్ రీడింగ్ వచ్చేసరికి ఇక్కడ మీకు లీస్ట్ కౌంట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదా అది, అండ్ అదేవిధంగా ఎంఎస్ఆర్. ఫస్ట్ ఏమో వెర్నియర్ కోఇన్సిడెన్స్తో లీస్ట్ కౌంట్ మల్టిప్లై చేసి లీస్ట్ కౌంట్లో వేసుకుంటాం. నెక్స్ట్ లీస్ట్ కౌంట్ అంటే టోటల్ రీడింగ్లో ఏం చేస్తాం, లీస్ట్ కౌంట్ని ఎంఎస్ఆర్తో కౌంట్ చేసి సో ఇక్కడ మనం టోటల్ రీడింగ్లో ఒక్కొక్క దానికి వేసుకుంటాం. ఓకే, సో ఇది టోటల్ రీడింగ్ అవుతుంది. అర్థమవుతుంది కదా. ఒకసారి మళ్ళీ గమనించండి. ఎక్స్ట్రా లీస్ట్ కౌంట్ ఏమో వెర్నియర్ కోఇన్సిడెంట్తో మల్టిప్లై చేస్తాం. అసలు లీస్ట్ కౌంట్ అసలు మల్టిప్లికేషన్ మర్చిపోండి. ఇక్కడ 3 వస్తే 0.03 పెట్టేయండి. అప్పుడు నెక్స్ట్ టోటల్ రీడింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ మల్టిప్లై చేయకూడదు. సో ఏదైతే లీస్ట్ కౌంట్ వచ్చిందో సో ఇవి రెండు యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఇవి రెండు యాడ్ చేసుకొని మీరు క్యాలిక్యులేషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవి రెండు యాడ్ చేసుకుంటే టోటల్ రీడింగ్ వస్తుంది. సో ఇక్కడ దాకా అయిపోయింది కదా, మీకు క్లియర్ కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుందంటే, మనకి ఇక్కడ టేబుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెర్నియర్ క్యాలిపర్స్కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ అయిపోయింది. ఏది మీకు స్పియర్కి సంబంధించి అయింది. సో మొత్తం వేరేది ఇంకొకటి ఉంటుంది, ఇంకో 2 ఉంటాయి, అందులో ఇంకొకటి చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ టేబుల్ వేసేసుకున్నాం. నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్, యావరేజ్ డయామీటర్ ఆఫ్ ది స్పియర్ అని రాసుకోండి. ఓకే, డి యావరేజ్ డయామీటర్ అంటే డి అనుకుంటాం. డి ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ ఎన్ని అయితే ఉన్నాయో ఓవరాల్గా మనం 6 టైమ్స్ చేస్తాం కదా. సో ఇక్కడ టోటల్ రీడింగ్లో ఆ 6ని యాడ్ చేయండి. అంటే 1.81, 1.83 మ్యాక్సిమం అన్నీ ఈక్వల్గానే వస్తాయి. 1, 2 మీరే చేంజ్ చేయండి ఒకవేళ చేంజ్ అవ్వకపోతే. సో ప్రాబ్లం ఏం లేదు, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ వేసినా కానీ. ఓకే, సో టోటల్గా 6, ఆ 6ని యాడ్ చేయండి బై ఇవన్నీ ఉన్నాయి 6 కదా, బై 6 అనమాట. ఓకే, అప్పుడు డి ఈజ్ ఈక్వల్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. అంటే ఒకదాని కింద ఒకటి వేసుకొని యాడ్ చేసుకోండి. నార్మల్గా ఎలా అయితే యాడ్ చేస్తామో అలానే యాడ్ చేసుకోండి. పాయింట్లు ఉన్నాయి,
సో ఇవన్నీ మళ్ళీ మీరు వేరే వెర్షన్లో వెళ్ళొద్దు. ఓకే, నార్మల్గా ఎలా అయితే యాడ్ చేసుకుంటామో సో 181/183 సో అట్లా నార్మల్గా వేసుకున్న తర్వాత 10.92 వస్తుంది ఆన్సర్. ఓకే, 10.92/6 ఓకే డయామీటర్ అది. అండ్ నెక్స్ట్ దీన్ని డివైడ్ చేయండి, d = 1.82 సెంటీమీటర్స్ వస్తుంది. ఓకే, డయామీటర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో మెయిన్గా మనం డయామీటర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి డయామీటర్ అనేది వేసుకుంటాం 1.82 సెంటీమీటర్స్. ఓకే, సో నెక్స్ట్ యావరేజ్ రేడియస్ ఆఫ్ ది స్పియర్. సో డయామీటర్ అయిపోయింది. డయామీటర్ ఏం చేయాలి మనం, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యాడ్ చేయాలి, బై ఎన్ని అయితే ఉన్నాయో ఇవన్నీ వేసుకొని మనం డయామీటర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ యావరేజ్ రేడియస్ ఆఫ్ ది స్పియర్. అప్పుడు r = ఎంత, d/2. d యొక్క వాల్యూ వస్తుంది కదా, దాన్ని d/2 వేస్తాం రేడియస్ ఆఫ్ స్పియర్ వచ్చేసరికి. ఓకే, అప్పుడు 1.82 సెంటీమీటర్స్/2, అప్పుడు రేడియస్ = 0.91 సెంటీమీటర్ వస్తుంది. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్. ఓకే, డయామీటరు, రేడియస్, వాల్యూమ్ వచ్చేసరికి 4/3πr³ గుర్తుంచుకోండి ఫార్ములా. ఓకే, సో 4/3 × πr³ 3.14 ఇంటూ క్యూబ్ r³ అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ వచ్చింది కదా r వాల్యూ 0.91 సెంటీమీటర్స్ అని చెప్పి. సో 0.91 హోల్ క్యూబ్. ఓకే, సో 1.33 × 3.14 × 0.91 ఇట్లా 3 టైమ్స్ వేసుకోండి. సో టోటల్గా మనకి 3.15 సెంటీమీటర్స్ క్యూబ్ వస్తుంది. ఓకే, సో ఇట్లా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ వాల్యూమ్కి అండ్ అదేవిధంగా రేడియస్ ఆఫ్ స్పియర్కి, డయామీటర్కి, సో వీటికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ఒకవేళ మీరు మిస్టేక్ చేసినా మీరు ఫస్ట్ పెన్సిల్తో రాసుకోండి క్యాలిక్యులేషన్ పార్ట్. సో నెక్స్ట్ మీకు ఫర్దర్గా 1, 2 మీకు 3 ఎక్స్పెరిమెంట్స్ కదా, 3 ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, అప్పుడు టైం ఉంటుంది. ఓకే, డైరెక్ట్గా పెన్తో అయితే వేయద్దు క్యాలిక్యులేషన్స్. ఓకే, ఇక్కడ కూడా మీరు టేబుల్లో కూడా పెన్తో వేయకండి, ఫస్ట్ పెన్సిల్తో వేసుకోండి సరిపోతుంది. ఓకే, సో ఇలా మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుంది కదా. మీరు క్యాలిక్యులేషన్స్ టేబుల్ వేసిన తర్వాత రేడియసే కదా అని చెప్పి రేడియస్ ఒకటి వేస్తే సరిపోదు. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, ఫస్ట్ డయామీటర్ కనుక్కోవాలి, అండ్ దెన్ నెక్స్ట్ డయామీటర్ తర్వాత రేడియస్ ఫార్ములా ఏంటి, d/2 వస్తుంది. గుర్తుంచుకోండి, ఇట్లా మీరు ఒక చిన్న మైండ్ మ్యాపింగ్. ఓకే, మనం వెర్నియర్ క్యాలిపర్స్ ఇచ్చారు, ఏం కనుక్కోవాలి, రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ కనుక్కోవాలంటే ముందు రేడియస్కి సంబంధించిన ఫార్ములా ఏంటి, d/r. సో మీకు ఇక్కడ మీరు అది గుర్తుంచుకోవాలి. ఓకే, రేడియస్కి సంబంధించిన ఫార్ములా ఏంటి, d/2 కదా. అసలు d అనేది కనుక్కుంటేనే కదా d/2 కనుక్కునేది. సో అట్లా మీరు d అనేది ఫస్ట్ కనుక్కుంటారు. d అంటే ఏంటి, ఇవన్నీ యాడ్ చేసి బై ఇవైతే ఎన్ని అయితే ఉన్నాయో సో అన్నీ అనమాట, అప్పుడు d వస్తుంది. రేడియస్ d/2 చేస్తాం, రేడియస్ వస్తుంది. ఇప్పుడు వాల్యూమ్ ఎంత, వాల్యూమ్కి సంబంధించిన 4/3πr³. సో ఇవి ఇట్లా గుర్తుంచుకొని సరిపోతుంది. ఓకే, సో ఇది ఓవరాల్గా టోటల్గా. సో ఇట్లా మీరు ఈ ఏదైతే స్పియర్కి సంబంధించి ఏదైతే ఉందో అంటే రౌండ్ బాల్కి సంబంధించి అది చేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంటుంది. సో అదేంటి, టు డిటర్మైన్ ద మీకు లెంత్ ఆఫ్ ది సిలిండర్ ఉంటుంది. సో ఇక్కడ చూసారా, సో లెంత్ ఆఫ్ ది సిలిండర్. సో సేమ్ మీకు ఎయిమ్ అవన్నీ అలానే ఉంటాయి. లెంత్ ఆఫ్ ది సిలిండర్లో కూడా మీకు MSR, వెర్నియర్ కోఇన్సిడెన్స్, ఎక్స్ట్రా ఫ్రాక్షన్, లీస్ట్ కౌంట్ ఇంటూ వెర్నియర్ కోఇన్సిడెన్స్ చేస్తాం. అండ్ నెక్స్ట్ టోటల్ రీడింగ్. నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు యావరేజ్ లెంత్ ఆఫ్ ది సిలిండర్. యావరేజ్ లెంత్ అన్న మీకు సేమ్ డయామీటర్కి సంబంధించి సేమ్ రెండు అదే ప్రాసెస్ చేస్తాం. ఇవన్నీ యాడ్ చేస్తాం, ఇవి ఎన్ని అయితే ఉన్నాయో దానికి సంబంధించి /6 వేస్తాం. సో ఓకే, సో ఇట్లా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. మనకి ఇక్కడ L అనేది వస్తుంది అనమాట, యావరేజ్ లెంత్ అయితే వస్తుంది. ఓకే, సో ఇట్లా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్. సో ఇది ఒకటి ఉంది, లెంత్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్. ఇది కూడా సేమ్. ఇప్పుడు లెంత్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్ అంటే ఇది కూడా సేమ్ ఇంతే. ఓన్లీ మీకు ఇక్కడ వచ్చేసరికి క్యాలిక్యులేషన్స్ పార్ట్స్ ఎక్కువ రేడియస్ ఆఫ్ ది స్పియర్కి ఎక్కువగా మెయిన్గా ఇదే వేస్తారు. బికాస్ 2-3 క్యాలిక్యులేషన్స్ అంటే డయామీటర్ కనుక్కోవాలి, అండ్ రేడియస్ కనుక్కోవాలి, నెక్స్ట్ వాల్యూమ్ కనుక్కోవాలి కాబట్టి. ఓకే, సో ఇది వెర్నియర్ క్యాలిపర్స్ ఇస్తే ఇట్లా ఉంటుంది అనమాట. డయాగ్రామ్ ఒకసారి చెక్ చేసుకోండి, మనకి ఫిజికల్గా అవైలబుల్ లేదు కాబట్టి మనం మొత్తం ప్రాక్టికల్గా చెప్పలేను. సో డయాగ్రామేటిక్గా మీరు అర్థం చేసుకోండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే, వెర్నియర్ క్యాలిపర్స్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ ఇది, ఒకసారి చెక్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ స్క్రూ గేజ్, నెక్స్ట్ ఇట్లా మొత్తం ఓవరాల్గా ఒక 20 ఉన్నాయి. ఈజీగా నేనైతే వీడియోస్ పరంగా చేస్తాను, ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళే ముందు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇది ఓవరాల్గా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వెర్నియర్ క్యాలిపర్స్కి సంబంధించి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, బాయ్ నౌ.